ఏప్రిల్లో యంగ్ హీరోల సినిమాలతో పాటు ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతోంది. పీక్ సమ్మర్ మేలో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మార్చ్, ఏప్రిల్ కి మించిన బిజినెస్ మేలో జరుగుతుంది అంటూ ఇప్పటికే టాక్ నడుస్తుంది. హిట్ 3 సినిమా మే 1న థియేటర్స్ లో సందడి చేయనుంది. అర్జున్ సర్కార్ గా ట్రీజర్ లో నాని పర్ఫార్మెన్స్ ఆడియన్స్ లో మూవీపై అంచనాలు పెంచేసింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో రాబోతున్న థర్డ్ పార్ట్ ని ఇంతకు ముందొచ్చిన సీక్వెల్ ని మించిన ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు నాని. మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వాంభరాతో మే 9న ఆడియన్స్ ముందుకు వస్తున్నారంటూ టాక్ నడుస్తుంది. అంతేకాదు, త్వరలోనే ఈ సినిమా డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. 150 కోట్ల బడ్జెట్ తో వస్తున్న విశ్వాంభరాలో మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్రాఫిక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. సినిమాను మరింత గ్రాండియర్ గా తీసుకురావాలని ఇప్పటికే ఫారిన్ గ్రాఫిక్స్ టీమ్ తో వర్క్ చేస్తున్నారు వశిష్ఠ అండ్ టీమ్. మే 9న మెగాస్టార్ వచ్చినా రాకపోయినా ఆ డేట్ మీద కచీఫ్ వేసుకున్నారు రవితేజ. రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతున్న మాస్ జాతర మూవీని తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో మే 9న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మాస్ జాతర సినిమాలో మరోసారి శ్రీలీలతో పేరయ్యారు రవితేజ. మిస్టర్ బచ్చన్ తో ఫ్లాప్ లో ఉన్న రవితేజ భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ జాతర సినిమాతో కంబ్యాక్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ సినిమాలున్నాయి. మళ్లీ మే 30 వరకు ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు ఏ సినిమా. అయితే ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుందామనుకుంటున్నారు నితిన్, లయ. నితిన్ లీడ్ రోల్స్ లో ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న తమ్ముడు మూవీని సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే చెప్పడంతో మే 3rd వీక్ లోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సమ్మర్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, ఎలా రన్ అయినా ఈ సాలిడ్ సమ్మర్ ని సూపర్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ మూవీ మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అసలే 4-5 ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్యారెంటీగా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోను విజయ్ ను కొత్తగా చూపిస్తుంది. మరి ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ తో విజయ్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో అంటూ చర్చ మొదలైంది. ఇలా ఈసారి సమ్మర్ థియేటర్ల నిండా సినిమాలతో కావలసినంత ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయబోతుంది.